హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఇష్టంగా తినే బఠానీ చాట్ రెసిపీ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపించేస్తున్నాను. అండ్ వర్షాకాలంలో సాయంత్రం పూట ఇలా వేడివేడిగా చాట్ తింటా ఉంటే అబ్బా ఆహా అనిపిస్తుంది కదా. అండ్ మనం బయటికి వెళ్ళి ఎక్కడ చూసినా ఓవరాల్ వరల్డ్లో ఎక్కడైనా ఈ పానీపూరి చాట్ బండి కనిపిస్తూనే ఉంటుంది అండ్ మనకి తినాలనిపిస్తూనే ఉంటుంది కదా. అండ్ చాలామంది చూస్తూ ఉంటారనమాట, హెల్దీ కాదు కదా, తినాలా వద్దా అని చెప్పేసి. అండ్ చాలామంది ఆలోచిస్తారు ఇంత ఖర్చు పెట్టి తినాలా అని చెప్పేసి. మరి అదే ఖర్చు పెట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఫుల్ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు కదా. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేసేయండి. ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసేసుకొని దీంట్లోనికి ఒక టీ గ్లాస్ సైజులో బఠానీలు అయితే తీసేసుకొని చక్కగా కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకొని 5-6 అవర్స్ పాటు నానబెట్టేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, మనం వాటర్ వేసిన తర్వాత బఠానీలు పైకి ఇట్లా తేలి ఉంటే కొంచెం లోపలికి తోసేసి ఇంకా 5-6 అవర్స్ పాటు అట్లా వదిలేసేయండి. అండ్ 5-6 అవర్స్ తర్వాత చూడండి, మన బఠానీలు అనేవి చక్కగా సాఫ్ట్గా నానిపినాయి అనమాట. ఇప్పుడు వీటిని కొంచెం వాటర్తో వాష్ చేసేసుకుందాం. సో వాటర్తో వాష్ చేసేసిన తర్వాత ఈ బఠానీని కుక్కర్లోనికి అయితే యాడ్ చేసేసుకుందామండి. సో రైస్ కుక్కర్ అయితే ఉంటుంది కదా, దాంట్లోనికి అయితే యాడ్ చేసేసి 2 పొటాటోలు కూడా అంటే బంగాళదుంపలు కూడా తొక్క తీసేసి చిన్నగా కట్ చేసేసి వేసుకొని కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని హై ఫ్లేమ్లో 4-5 విజిల్లు రానివ్వండి. సో 4-5 విజిల్లు వచ్చినంత వరకు వదిలేస్తే మనకి కంప్లీట్గా ఇట్లా పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని ఇంకా మిక్సీ పట్టడం అట్లా ఏం అవసరం లేదనమాట. లేదు మీకు బఠానీలు ఇంకా సాఫ్ట్గా మీకు జ్యూసీగా పేస్ట్ లాగా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం బఠానీలు తీసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి ఆ పేస్ట్ని కూడా. సో ఇప్పుడు మనకి బఠానీలు అయితే రెడీ అయినాయి కాబట్టి పోపు వేసేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అట్లనే ఆనియన్ వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై అవ్వనిచ్చి ఒక టమాటో కూడా వేసేసుకొని ఈ టమాటోల్ని కాస్త కలిపేసుకొని వీటిని కాస్త మగ్గించుకోవాలండి. అండ్ టమాటోలు హై ఫ్లేమ్లో పెట్టి కాస్త మగ్గించుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, అట్లనే టేస్ట్కి సరిపడా కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలండి. సో చాట్ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే మంచి టేస్ట్ అండ్ స్మెల్ రావడానికి మనకి కారణంగా ఉంటుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసిలాగా ఒకసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్న ఈ పొటాటో ఇంకా బంగాళదుంప పేస్ట్ అయితే యాడ్ చేసేసేయాలి. అండ్ ఇప్పుడే మీరు ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకుంటే సరిపోతుందండి. సో పేస్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా నీట్గా కలిపేసుకొని కావాల్సినంత వాటర్ అయితే వేసేసుకొని ఈ పేస్ట్ అంతా చక్కగా వాటర్ లాగా కొంచెం సూప్ లాగా అయ్యేలాగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. అండ్ వాటర్ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టేసి అట్లా వదిలేస్తే మనకి చూడండి ఈ బఠానీ చాట్ అనేది దగ్గర పడి రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే చక్కగా ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసేసుకొని కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా టమాటో పీసెస్, అట్లనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ పూస మిక్చర్ ఉంటుంది కదండి, దాన్ని అయితే వేసేసుకోవాలన్నమాట. సో మంచి టేస్టీ ఉంటుంది, మధ్యలో కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటుగా 1 స్పూన్ వరకు పెరుగు అండ్ మజ్జిగైనా పర్లేదు అండ్ 1 స్పూన్ వరకు టొమాటో కచప్ వేసేసుకుంటే లాస్ట్లో ఫైనల్ టచ్ కోసం కొద్దిగా లెమన్ కూడా వేసేసుకుంటే మన టేస్టీ రోడ్ సైడ్ చాట్ అయితే రెడీ అయిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ. ఎందుకంటే ఇంటి దగ్గర మనం నీట్గా ప్రిపేర్ చేసేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ. అండ్ చిన్నపిల్లలు కూడా మనం పెట్టొచ్చు అనమాట. రోడ్ సైడ్ అయితే ఆలోచిస్తాం కదా చిన్నపిల్లలకు పెట్టొచ్చా లేదా అన్హెల్దీ అని చెప్పేసి, బట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి సో ఎవ్రీవన్ కెన్ ఎంజాయ్. సో చూసారు కదా, ఇంత సింపుల్గా మన చాట్ అయితే రెడీ అయిపోతుందండి. సో నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. దట్స్ ఇట్ అండి. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.